ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. అన్యాయాన్ని అంతం చేయాలంటే హానెస్ట్గా ఉండాలని చెప్పే పోలీస్ అతడు. మనం పబ్లిక్ తోటి డైరెక్ట్గా పైన కాంటాక్ట్లో ఉన్నాం అనుకోండి, అవును. ఉంటే కనుక దాన్ని మీరు చెక్ చేయొచ్చు అనమాట. మనము ఏదైతే ఇప్పుడు సపోజ్ ఒక ఇష్యూ వస్తుంది, తప్పుడు వాడిని కేసులో పెడతాం. ఎవడో తప్పుడు కేసు ఇచ్చాడు అనగానే కనుక ఆయన పెట్టి ఏదో 4 రూపాయలు తప్పుడు కేసు పెట్టంగానే అతను కొంచెం ఏదో డబ్బులు ఎక్కువ ఇస్తాడు. ఇచ్చినప్పుడు చేశారనుకోండి, మన దృష్టికి రావాలంటే కనుక ముందు పబ్లిక్ కాంటాక్ట్ నువ్వు మెయింటైన్ చేయాలి. పబ్లిక్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే కనుక అప్పుడు కింద ఆటోమేటిక్గా మనం ఏంటో కరప్షన్ కానీ ఇది చెక్ చేయొచ్చు అనమాట. సో మనం ఊరికనే చెక్ చేయాలంటే కూడా కాదనమాట. సో అది అవతల ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలిసేటట్టు ఉంటే కనుక ఒకళ్ళిద్దరు మీరు యాక్ట్ తీసుకుని అనుకోండి, ఆటోమేటిక్గా అంతా అవుతుందన్నమాట. సో మనం ఒక సిస్టమ్ని చెక్ చేయాలంటే కనుక దాని లోతుల్లోకి వెళ్ళి ఎలా కాంటాక్ట్ చేయాలనేది కూడా అర్థం చేసుకోగలగాలన్నమాట. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు మన పర్మిషన్స్ని కూడా బిల్డింగ్ పర్మిషన్స్ లేకపోతే ఇవన్నీ కూడా దానికి ఒక ముసుగుతోటికి దానికి ఇస్తున్నారు అనుకోండి, దాన్ని చేసేటటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు లేకపోతే అక్కడ ఆఫీసర్స్ని ప్రాసిక్యూట్ చేసామనుకోండి, రెండోసారి ఆగిపోద్ది అనమాట. సో అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి వచ్చినప్పుడు భయం లేదనుకోండి, భయం అనేది ఉండాలి, సిస్టమ్ భయం ఉండాలి, అనేది లా అనే భయం ఉండాలి, వ్యవస్థ అనే భయం ఉండాలి. ఆ భయం లేకపోతే కనుక రేపు ఇష్టానుసారంగా జరిగింది అనుకోండి, మనకేమైతే ఏం లేదు, ఎవడొచ్చినా మనల్ని ఏం ఇబ్బంది లేదు అనుకునేటట్టు ఉందనుకోండి, సిస్టమ్స్ అంతా ఎవరు అల్టిమేట్ లూజర్స్ ఎవరండి? పబ్లిక్ అనమాట. దెబ్బతినే వాళ్ళంతా సొసైటీ అనమాట. అది నేటి యూత్కి మీరు ఇచ్చే సందేశం లేదండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సర్వీసెస్ అంటే సివిల్ సర్వీసెస్లో చాలా మనం చేయొచ్చు. సివిల్ సర్వీసే కాదు, పొలిటీషియన్గా కూడా ఉన్నా కానీ లేకపోతే ఏదైనా మీరు ఇంకేదైనా సర్వీస్లో కూడా చాలా చేయొచ్చు, ప్రొవైడెడ్ మీకు చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి. ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ఇబ్బందులు వస్తే పడాలి, ఎదుర్కోవాలి అనేది కూడా ఉండాలన్నమాట. అంతా స్మూత్గా ఉండదు. సో ఎప్పుడు అంతా బాగుంటుంది, ఇదంతా ఏది ఇట్స్ చాలా హ్యాపీగా వెళ్ళే సిచ్యువేషన్ అనేది ఉండదు. చాలా సందర్భాల్లో మీరు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కోవడానికి కూడా రెడీ అవ్వాలి. బట్ ఏంటంటే ఒకసారి మీకు ఒక పర్సనాలిటీ ఉందనుకోండి, ఒక క్యారెక్టర్ ఉందనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ యూ ఫార్వర్డ్ అనమాట. సో ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ చాలామంది కూడా అంటే 2 రకాలుగా ఉన్నారు. కమిట్మెంట్తో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు, చాలామంది చాలా అంటే క్యాజువల్గా ఉద్యోగంలాగా చేస్తే కాదనమాట. మనిషి వస్తే కనుక అతని పెయిన్ అర్థం చేసుకోవాలి. అతని వెనకాల సపోజ్ ఒక భూమి నాది పోతుంది అంటే కనుక అతన్ని మనం ఆ బాధను అర్థం చేసుకోవాలి. లేతే ఎవడు నన్ను వేధిస్తున్నాడు ఫైనాన్షియల్ అంటే కనుక అతను అర్థం చేసుకోవాలి. లేదా అక్కడ అతని సమస్య ఏంటనేది మనం తెలుసుకొని యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు దేర్ షూస్. వాళ్ళ దాంట్లోకి మనం వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి అతని బాధను అర్థం చేసుకోవాలి. దానికి ఏం పరిష్కారం చేస్తావు కూడా చెప్పాలి. ఏదో అంతేగాని వచ్చినప్పుడు మేము ఆ రూలు ఈ రూలు కోట్ చేసి చేయటం కాదు. ఏం చేయాలి, అతను రిలీఫ్ ఏ విధంగా ఇస్తావు నువ్వు. సపోజ్ మనకు సమస్య వచ్చింది, మనం ఎవరి దగ్గరకు పోతే ఏదో మనకు హితబోధలు లేకపోతే ఏదో ప్రవచనాలు చేస్తే కాదు కదా, సొల్యూషన్ కావాలని అనుకుంటాను. సమ్ సొల్యూషన్ యూ హ్యావ్ టు షో. నీ దగ్గర కాకపోతే ఇదిగో నువ్వు ఈ విధంగా పక్కనన్న అది ఇలా చేసి వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పడం, లేకపోతే ఎవరికో ఇగో నువ్వు పలానా వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చేసి చెప్పడం, మళ్ళీ ఫాలో అప్ చేయటం, ఇది చేసామనుకోండి, ఆ వ్యక్తి సమస్యను పరిష్కారం చేయడానికి నువ్వు ట్రై చేయాలన్నమాట. చేస్తే వాళ్ళు దట్స్ హౌ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారన్నమాట. ఇందాక మీరు అన్నారు ఏది వరంగల్లో ఎందుకు పాలాభిషేకాలు చేస్తారంటే మనం ఆ ఫాలో అప్ ఉండాలన్నమాట. అది ఎందుకో మనం దేనికోసం కాదనమాట, మన మనసుకి మనం సాటిస్ఫై చేసుకోవటం కోసం మన ఆనందం వస్తుంది అనమాట. దాంతో చేసినప్పుడు దెన్ ఆటోమేటిక్గా అందరికీ మన మనసులో ముందు ఉండాలి, చేయడానికి మంచిది ఉందంటే కనుక ఆటోమేటిక్గా అన్నీ ఫాల్ ఇన్ లైన్ అండి. అది నేను అనుకోవటం. అంటే మనకు ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి. ఉద్యోగంలో రావాలంటే ఫస్ట్ అవి ఉండాలన్నమాట. అంతేగాని ఏదో జస్ట్ మనం సరే ఎగ్జామ్స్ రాసి వస్తాము, రాసి వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని ఒక ఉద్యోగంలాగా చేస్తే కాదనమాట. అదొక యజ్ఞంలాగానో లేకపోతే దాన్ని ఇట్లాంటి అవకాశం ప్రపంచంలో చాలా అరుదుగా వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవటం, మంచి చేయటం, సొసైటీలో నీ పేరు అంత ఉండేటట్టు అంటే అక్కడ అందరికీ గుర్తుండే విధంగా చేయటం అనేది దిస్ ఈజ్ వాట్ అది కావాలనుకుంటాను నేను.